ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న సమయాలన్నిటికీ ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక నుంచి మన సంగతులు వింటూ ఉన్నా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక వాడును సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీ వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతలు. ఈ సమయాన్ని మా అందరి క్షేమం కొరకు దీవించి ఆశీర్వాద కారణంగా చేయమని మీ ఆత్మ ద్వారా మాకు బోధించమని, మీ సేవకునికి వాక్శక్తినిమ్మని, మా జీవమైన క్రీస్తును, మా విమోచన, మా నీతి అయి ఉన్న క్రీస్తును మాకు చూపించమని, నేర్పించమని యేసు ప్రభు వారి పేడ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దేవుడే తన ఎదుట విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి ఆయనందు విశ్వాస మూలంగా జీవించిన వారి జీవితాలను మన ఎదుటకు తీస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వారిని భక్తకోటి ముందు ప్రశంసిస్తూ ఉన్నాడు. మనందరి ముందు వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు. వీరిని ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎలా ప్రశంసించాడో రేపు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా పాపక్షమాపణ పొందిన వారు, నీతిమంతులు, దేవుని కుమారులు కాబట్టి దానికి గుర్తుగానే దేవుని పిల్లలు అనటానికి మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. కాబట్టి రేపు ప్రభు వచ్చినప్పుడు మనందరం ఎత్తబడతా రెప్పపాటులో నిలిచి ఉన్నవారు మహిమదేహాలు ధరించుకుంటారు. సమాధుల్లోంచి ముందు కొంతమంది లేస్తారు, వారు మహిమదేహాలు ధరించుకుంటారు. వారు మనం అందరం కలిపి మహిమదేహాలతో ప్రభువుని ఎదుర్కొంటాం. అప్పుడు క్రీస్తు న్యాయపీఠ ఎదుట మనల్ని కూడా ప్రశంసిస్తాడు. మనం జీవించిన జీవితానికి అక్కడ ఈ 11వ అధ్యాయంలో వారందరికీ ఎలా ప్రశంస జరిగిందో అలా మనకు ప్రశంస జరుగుతుంది. మన జీవితాన్ని కూడా ఆయన అనేకులు ఎదుట ప్రశంసించబోతూ ఉన్నాడు. పాపాలకి డీలింగు సిలువలో చేశాడు. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా జీవించిన జీవితానికి ఫలం, బహుమానం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇస్తాడు. అందుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఏమో పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన యేసు ప్రభు మన పాపములకు డీలింగ్, మన పాపాలతో డీలింగ్ చేసిన యేసు ప్రభు మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన యేసు ప్రభు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో శ్రేష్టమైన బలియాగం చేసి మనల్ని శాశ్వత కాలానికి విమోచించిన యేసు ప్రభు. కాబట్టి మనందరం కూడా ఆ రక్షణ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనకు కలిగిన రక్షణ అనుభవిస్తూ జీవించడానికి మనకు ఆయన పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న జీవితమే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి
దగ్గర దగ్గర 10వ అధ్యాయం వరకు జీవితం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం రక్షణ, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం రక్షణ నిశ్చయత, హెబ్రీ పత్రిక 3 నుంచి 10 వరకు రక్షణ స్వాస్థ్యం, అనగా రక్షణ సంబంధమైన జీవితం, పరిశుద్ధాత్మ నడిపించే జీవితం. ఆ జీవితం తర్వాత 11వ అధ్యాయం సాక్ష్యం. ఈ సాక్ష్యం ఎవరిస్తారు? మన పక్షంగా దేవుడే ఇస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పాపాల గురించి కాదు. ఎందుకు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యేదే నీతిమంతులు, దేవుని కుమారులు. సో దేవుని కుమారుల్ని ఆయన పాపముల విషయంలో ఇంకా అక్కడ తీర్పు తీర్చడు. పాపములకు తీర్పు సిలువలో చేశాడు. యావత్ జీవిత పాపాలకు సదాకాలం నిలిచే ఒక బలి చేసి హెబ్రీ పత్రిక 10లో సదాకాలానికి మనం సంపూర్ణులుగా చేశాడు. కాబట్టి విశ్వసించిన మనందరం సదాకాలానికి విమోచించబడ్డాం. కాబట్టి యోహాను సువార్త 14:16 ప్రకారం సదాకాలం నివసించే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. సో అది అయిపోయింది. వీఆర్ యాక్సెప్టెడ్ ఎటర్నల్లీ బై గాడ్ యాజ్ రైచియస్ త్రూ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి కార్యం ద్వారా, శిలువ కార్యం ద్వారా దేవుడు మనల్ని నీతిగా యాక్సెప్ట్ చేశాడు. యేసు ప్రభు అంత నీతివంతులుగా మనల్ని యాక్సెప్ట్ చేశాడు. సో అది అయిపోయింది. పాపములకు డీలింగు గొల్గొతా కొండ మీద జరిగింది, సిలువలో జరిగింది. విశ్వసించిన తర్వాత ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ, విశ్వసించిన నాడే మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు కదా. ఆయన ద్వారా మనం ఎంత నడిపించబడ్డాం, ఆత్మ ద్వారా ఎంత నడిపించబడ్డాం. పరిశుద్ధాత్ముడు లేనప్పుడు శరీరంతో నడిపించబడ్డాం. కాబట్టి గలతీ 5:19 శరీర కార్యాలు స్పష్టమయ్యాయి. అప్పుడు పరిశుద్ధాత్ముడు పొందుకోకముందు, యేసుప్రభుని నమ్మకముందు శరీరాన్ని బట్టి బ్రతికాం కాబట్టి శరీర కార్యాలు స్పష్టమయ్యాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడిన తర్వాత, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన నడిపింపులో మనం ఎంతగా నడిచాం, ఆయన నడిపింపును బట్టి శరీరం ఎంత నిరర్ధకమైంది అనే దానికి బహుమానం. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇక పాపమునకు దాసులము కాదు, వి నెవర్ కమ్ అండర్ సిన్ అనమాట. ఇక మనం పాపం కిందకి రాం, మనం దేవుని నీతి అయ్యాం, క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు విధేయతలో ఉన్నాం, అనగా క్రీస్తు శిలువ కార్యంలో ఉన్నాం. విధేయత అంటే శిలువ కార్యం. క్రీస్తు శిలువ కార్యం కిందకు వచ్చాం. అది ఇటర్నల్ సాక్రిఫైస్, అది నిత్యమైన బలి. ఆ నిత్యమైన బలిలో నిత్యమైన విమోచన జరిగింది. నిత్యమైన విమోచనలో ఎవ్వరు కూడా దేవునికి పాపులుగా కనబడరు, కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నేను సదాకాలానికి నీతివంతుడిని. సో అందుకనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం సదాకాలానికి సంపూర్ణులుగా చేయబడ్డా. దానికి ముద్రగా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉన్నాడు అనమాట. సో అందుకనే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం క్రీస్తు న్యాయపీఠం అనుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని క్రీస్తు న్యాయపీఠం అనుకుందాం. క్రీస్తు న్యాయపీఠం ఎప్పుడు? మనం ఎత్తబడిన తర్వాత. ఎత్తబడటం అనేది ఏ బేసిసు? నమ్ముకున్నామా లేదా అన్న బేసిసు. నమ్ముకున్న ప్రతి వారు ఎత్తబడతారు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర దీనిని బట్టి మనలో నివసిస్తున్న ఆత్మ ద్వారా మనం ఎంత జీవించాం. ఒకప్పుడు ఆత్మ మనలో లేనప్పుడు, యేసు ప్రభువుని నమ్మనప్పుడు
శరీరాన్ని బట్టి బ్రతికాం. ఇప్పుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎంతగా జీవించాం. ఇలా ఒక మాట చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. ఇప్పుడు చదవండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. చూసారా? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది అని అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అనుగ్రహించబడ్డాడు? యేసు ప్రభుని ఎప్పుడు విశ్వసించామో అప్పుడు అనుగ్రహించబడ్డాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు అని అంటే దేవుని ప్రేమ కుమ్మరించబడింది. అసలు పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు అంటేనే నీకేం అర్థం అవ్వాలా? హౌ మచ్ గాడ్ లవ్డ్ మీ. నన్ను దేవుడు ఎంత ప్రేమించాడనే సంగతి నీకు నాకు అర్థమైపోవాలా? అర్థమైందా? ఈ లవ్డ్ యూ ఇటర్నల్లీ. నిన్ను నిత్యత్వం మట్టుకు ప్రేమించాడు. అందుకని నిత్యమైన విమోచన ఇచ్చాడు. అందుకనే ఆత్మ నీలో నిత్యము నివసించటానికి నిన్ను తన రక్తము చేత నిత్యమైన విమోచన ఇచ్చి కడిగాడు. యేసు ప్రభు రక్తములో సదాకాల పాపాలకి ప్రాయశ్చిత్తం పొందాం కాబట్టి సదాకాలం నివసించే ఆత్మ మనలో నివసించగలుగుతున్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు జాగ్రత్తగా వింటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎవరంటే వ్యక్తి, త్రిత్వంలో ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు అంటే త్రిత్వమైన దేవునిలో ఒక వ్యక్తి. త్రిత్వంలో ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే నామం దేవుడు, ఒకే మహిమ, ఏక మహిమ, ఏకనామం, కానీ వ్యక్తులు ముగ్గురు. సో అయితే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు అంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు. మనం దైవం, మనమే దైవం. ఇప్పుడు దేవుడు మనలో నివసిస్తున్నాడు అంటే మన దైవం. ఇప్పుడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేయగలడంటే నడిపించగలడు. ఇప్పుడు అనంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా ఆయన ప్రేమల్లో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు ఆ ఆత్మలో మనం ఎంత వర్ధిల్లుతామో అంతగా మనం నడిపించబడతాం. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి? మాట చదువుతారా? యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అని అన్నాడు. ఇక్కడ ఒక విశ్వాసి ఆయన ప్రియునితో మాట్లాడుతూ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అని అన్నాడంటే ఈ వ్యక్తి పేరు గాయు. గాయు అనంటే మూల భాషలో ఫేవరెట్ అని. ఎందుకు ఈ వ్యక్తి ఫేవరెట్ అంటే ఇతడు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి? పైన రాశాడు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు అని అన్నాడు. ఆత్మ వర్ధిల్లటం అంటే ఏంటి? నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న వారి సంగతికి కొలమానం ఏంటి? సత్యమును బట్టి ప్రేమిస్తావు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నేను యేసు ప్రభునందు విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నేను దేవుని కుమారుణ్ణి అనే పునాది మీద నువ్వు జీవిస్తున్నంతసేపు దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో అన్న దాంట్లో జీవిస్తున్నా.
పరిశుద్ధాత్ముడు నీకు ఇవ్వటం ద్వారా నిన్ను ఎంత ప్రేమించాడనే ప్రేమ కృపరించబడింది. పరిశుద్ధాత్ముడే నీకు ఇచ్చాడంటే పరిశుద్ధాత్ముడు ఎంతకాలం ఉంటాడు మనలో? సదాకాలం ఉంటాడు. అంటే మనల్ని ఎంతకాలం సదాకాలానికి ప్రేమించాడు. ఆ శాశ్వతమైన ప్రేమను, ఆత్మను మనలో కృమరించడం ద్వారా ఆయన కృమరించాడు. ఆత్మను మనలో నివసింపజేయటం ద్వారా కృమరించాడు. సో ఆత్మ నివసిస్తున్నాడు అని అంటే శాశ్వతమైన ప్రేమను మనం ఎరుగుతున్నాం. ఆత్మ నడిపింపులో ఆయన ప్రేమంతో ఎరుగుతున్నాం. అందుకనే సత్యాన్ని ఎరిగే కొద్ది, అనగా ప్రభువును గురించి నేర్చుకునే కొద్దీ, ఆయన నన్ను ఎంత ప్రేమించాడో, ఆయన ఆత్మచేత నేను నడిపించబడే కొద్దీ నాకు అర్థమవుతుంది. ఆయన ఎంత ప్రేమించాడో అర్థమయ్యే కొద్దీ ఆ సత్యాన్ని బట్టి నేను ప్రేమిస్తాను, ఆ ప్రేమను బట్టి నేను ప్రేమిస్తాను. దీన్ని ఏమన్నాడు? ఆత్మలో వర్ధిల్లుట. ఆత్మలో వర్ధిల్లే వాడిలో ప్రేమించే గుణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అని అంటానికి మీద సూచన ఏంటంటే, గతంలో ఎవరిని ప్రేమించలేకపోయాం, ఇప్పుడు ప్రేమిస్తాం. గతంలో అందరినీ వారి వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఇది చేశాం, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అందరినీ యేసు ప్రభు కార్యములో ఎంచుతాం. యేసు ప్రభు కార్యములో ఎంచుతాం. ప్రతి ఒక్కరిని ప్రభువుని బట్టి ఎంచుతాం. అప్పుడు వారిని బట్టి ఎంచాం, వ్యక్తులను బట్టి మనం ఎంపిక. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా దేవుని ఆత్మచేత నడిపించబడితే, మనకి ఇవ్వబడిన ఆత్మచేత మనం నడిపించబడితే మనలో ప్రేమ మొదలవుతుంది. ఆ ప్రేమ ద్వారా మనం ప్రేమిస్తూ ఉంటాం. ఆ ప్రేమ ద్వారా మనం ఏం చేయలేం? పొరుగువానికి కీడు చేయలేం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయమా 13వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో మనం చదువుకుంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే. చూసారా? ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞలు నెరవేర్చడం అంటే ఏంటంట? ప్రేమ కలిగి ఉండటం. మరి ప్రేమ కలిగి ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఏమో ప్రేమ కావాలా? ఆ ప్రేమ ఎక్కడికి వెళ్తూ వస్తుంది? యేసుప్రభు దగ్గరికి వెళ్తే మనకు అర్థం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో యేసుప్రభు దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. సిలువ దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా? ఆయన ఏం చేశాడు? యోహాను మొదటి పత్రిక 3:16లో, యోహాను మొదటి పత్రిక 3:16లో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఎట్టిదో గ్రహిస్తున్నామని అన్నాడు. 4:10 ఏమన్నాడు యోహాను మొదటి పత్రిక? మనం ప్రేమించామని కదా, ఆయనే మొదట మనం ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి తన కుమారుని పంపించాడు. ఇందులో ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అప్పగించుకున్నారన్న దాంట్లో దేవుని ప్రేమ ఉంది. అంటే యేసు ప్రభు నా కొరకు అప్పగించుకున్నాడు, నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్ముతున్నారో వారు దేవుడు తమను ప్రేమించారన్న సంగతి గుర్తిస్తున్నారు. వారందరినీ దేవుడు పాపక్షమాపణ ఇచ్చి నీతిమంతులుగా తీర్చి కుమారులుగా చేసుకొని పరిశుద్ధాత్మ చేత నింపుతున్నాడంటగా పరిశుద్ధాత్ముడు వారిలో పెడతాడు. పరిశుద్ధాత్ముడే మనలో నివసిస్తున్నాడు. దేవుడు అంటే మనల్ని ఎంత నీతిమంతులుగా చేశాడు? సదాకాలానికి నీతిమంతులుగా చేశాడు. ఎంత పరిశుద్ధులుగా చేశాడు? సదాకాలానికి సంపూర్ణులుగా చేశాడు. ఇప్పుడు 10:14. ఇప్పుడు ఈ రోమా పత్రిక 13:10 ప్రకారం మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మనలో కృమరించబడింది. సో ఇప్పుడు ఆత్మలో బలపరచబడతాం అంటే ఆత్మ నడిపింపులో ఆ ప్రేమ మనలో కృమ్మరించబడిన ప్రేమ మన జీవితంలో కనబడుతుంది. కృమ్మరించబడిన ప్రేమ పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వటం ద్వారా ఆయన కృమ్మరించిన ప్రేమ మనం ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా, ప్రభువుని నేర్చుకోవటం ద్వారా, ఆయన ప్రేమను నేర్చుకోవటం ద్వారా మనం ఆ ప్రేమను బట్టి ప్రేమిస్తాం. ప్రేమిస్తున్నప్పుడు పొరుగువానికి కీడు చేయలేం. ప్రేమిస్తే కీడు చేయలేం. ప్రేమిస్తే ఒక నాశనాన్ని కోరుకోలేం. ప్రేమిస్తే
ఒకడు బాగుంటే సంతోషిస్తాం వానితో కలిసి, అంతేగాని ప్రేమించినోడు బాగుంటే మనం మత్సరపడం. ఎవడైనా ఎదుటోడు బాగున్నాడు అన్నప్పుడు మనం మత్సరపడుతున్నామంటే మనది ఏ ప్రేమ కాదు, ప్రభు మూలంగా కలిగే ప్రేమ కాదు, అది మత్సరపడే ప్రేమ. అందుకనే ప్రేమ ద్వారా పదాజ్ఞలు నెరవేర్చాలి. పదాజ్ఞలు నెరవేర్చడానికి ప్రేమ కావాలి. ఎందుకు? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి పదాజ్ఞలన్నీ ఏంటి? పొరుగువానికి కీడు చేయకుండా ఉంటాయి. సో పొరుగువానికి కీడు చేయకూడదంటే ప్రేమించాలా. ప్రేమించాలంటే ప్రేమ ఎలా తెలుస్తుంది? దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు అన్న దాన్ని ఎరిగితే తెలుస్తుంది. అది ఎక్కడ తెలుస్తుంది? యేసు ప్రభు శిలువ కార్యం దగ్గర తెలుస్తుంది. యేసు ప్రభు శిలువ కార్యం దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు నన్ను ఎంత ప్రేమించావా, తండ్రి నన్ను ఎంత ప్రేమించావా, నీ కుమారుని అప్పగించే అంత, యేసు ప్రభు నా కొరకు ఇంతగా ఘోరమైన మరణం అనుభవించేంతగా నన్ను ప్రేమించావా, నీకు వందనాలయ్యా, నా పాపాల కొరకు రక్తం చిందించి చనిపోయి తిరిగి లేచావు అని నమ్మితే దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో, దేవుడు నన్ను ప్రేమించాడన్న సంగతి తెలుగుతుంది. ఇప్పుడు అలా ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముతున్నామో పరిశుద్ధాత్ముడు మనలో కుమ్మరించబడ్డాడు. దేవుని ప్రేమ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ మనతో సదాకాలం ఉంటాడు కాబట్టి ఆయన శాశ్వత కాలానికి నన్ను ప్రేమించాడనే ప్రేమ కుమ్మరించబడింది. ఈ ప్రేమను మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ, మన ప్రభువుని ఆయన ప్రేమను నేర్చుకుంటున్న కొద్దీ ఆ ప్రేమ మనలో పనిచేస్తుంది. ప్రభు ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనం ప్రభువుకు వలె పొరుగువాని కొరకు మనం అవసరమైతే కష్టపడతాం, కానీ పొరుగువాడిని కష్టపెట్టాం. అంత ఆ లెవెల్లోకి మనల్ని నడిపిస్తాడు ఆ ప్రేమలోకి. అసలు అతను మనల్ని కష్టపెడుతున్నాడని తెలిసినా అతని దగ్గర దాన్ని కనబరచకుండానే జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. అంతా ఎందుకు? దేవుని కృప చేత. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని. ఇప్పుడు దేవుని ప్రేమను ఎరుగుతున్నప్పుడు సంఘంలో విశ్వాసుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నిండు మనసుతో చేయగలుగుతున్నారు. వాళ్ళు నీ సత్యాన్ని బట్టి జీవిస్తే ఎంతో అభివృద్ధిలోకి వస్తారు, ఎంతో క్షేమాభివృద్ధి పొందుతారు, ఎంతో నెమ్మది, సుఖము, సౌఖ్యం అనుభవిస్తారు. దాని ద్వారా నువ్వు వారి పక్షం ఉన్నావని వారు గుర్తించి నేను హత్తుకునేలా చేయని ప్రార్థన చేస్తున్నాను. అంటే ఒకప్పుడు ఇది మనకు లేదు. పొరుగువాడు బాగుంటే మత్సరపడ్డాం, పొరుగువాడి మేలు ఓర్వలేకపోయాం. కానీ ఇప్పుడు వారికి కలుగు చేసిన మేలును బట్టి సంతోషించి వారితో ఆనందిస్తున్నాం. సో ఇదంతా కలుగుతుంది. ఈనాడు లోకంలో ఇంత భయంకరమైన దుష్టత్వం, క్రూరత్వం, భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే పొరుగువాని ప్రేమించలేకపోవటం. పొరుగువాని ప్రేమించడం అనేది మనుషుల వల్ల జరిగేది కాదు. మనుషుడు ఎంతకాలం ప్రేమిస్తాడంటే 4 రోజులు ప్రేమిస్తాడు, 5 రోజులు ప్రేమిస్తాడు, 6వ రోజుకి మనం భారమైపోతాం. కానీ దేవుని మూలంగా కలిగే ప్రేమలో అవతల వ్యక్తి మనకి ఎప్పుడు చులకనగా కనబడ్డు, తేలిగ్గా కనబడ్డు, భారంగా అనిపించడు. ఆ వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా తగ్గించి మాట్లాడలేం. అట్టి ప్రేమలోకి నడిపిస్తాడు. అందుకనే సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు అని అన్నాడు. ఈ ప్రేమను బట్టి జీవించిన జీవితానికి దేవుని ఎదుట ప్రశంస. ఆయన మనకి ఇవ్వబడిన ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా ప్రేమ కలిగి జీవిస్తాం. ప్రేమ కలిగి జీవిస్తే సత్కార్యాలు చేస్తాం. సత్క్రియలు అన్నాడు తీతు పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో కృప మనకి బోధిస్తుంది. భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ బ్రతకమని. ఆయన మనకి ఇవ్వబడిన ఆత్మను అనుసరించి జీవిస్తే ప్రేమ కలిగి జీవిస్తాం. ప్రేమ కలిగి జీవిస్తే అదే భక్తి అంటున్నాం, అదే స్వస్థ బుద్ధి అంటున్నాం, అదే సత్కార్యాలు. ప్రేమ కలిగి జీవించటమే సత్క్రియలు. అందుకనే ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. అసలు ఆ సత్క్రియలు ఆయన మనకు ఇవ్వబడిన, ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమను ఎరుగుతూ జీవించటమే సత్క్రియలు అని అన్నాడు. ఆ జీవితంలో మనం ఎంటర్ అవుతున్నప్పుడు లైఫ్ చాలా ఈజీ అయిపోద్ది, చాలా తేలికైపోద్ది. లైఫ్ చాలా తేలికైపోద్ది.
చాలా సునాయాసంగా, చాలా ఈజీగా లీడ్ చేస్తాం. సమస్తాన్ని మన అండర్లోకి తెచ్చేస్తాడు. ఎప్పుడైతే శిలువ ప్రేమను ఎక్కువ ఎరుగుతూ జీవిస్తున్నామో ఆ ప్రేమలో, అసలు మన చుట్టూ ఉన్న లోకం మనం చాలా జయించేస్తాం. శరీర కోరికలను, ఇచ్చలను కూడా జయించేస్తాం. ఆయన ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ శరీరంలో ఇచ్చలు, కోరికలు కూడా జయించేస్తాం. దురాశను కూడా జయించేస్తాం. మోహపు చూపులను కూడా జయించేస్తాం. దేవుడు అట్టి శ్రేష్టమైన అనుభవంలోనికి మిమ్మల్ని అందరూ నడిపించునుగాక. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు, ఎంతగా క్షమించాడు. విశ్వసించిన నాలో ఆత్మ నివసిస్తున్నాడు సదాకాలం అంటే సదాకాలానికి ప్రేమించాడు, సదాకాలానికి క్షమించాడు, సదాకాలానికి చేర్చుకున్నాడు. ఇవి ఆయనను బట్టి అర్థమవుతాయి. ఆత్మ నడిపింపులో సదాకాలం ఆయన చేర్చుకుంటే, సదాకాలానికి ఆయన క్షమిస్తే, సదాకాలానికి ఆయన ప్రేమిస్తే, సో ఆ ప్రేమ, ఆ క్షమాపణ, ఆ చేర్చుకునుట అనేది జీవిస్తున్న దినాలన్నింటిలో మన ద్వారా జరుగుద్ది. అది వీటన్నిటికీ క్రీస్తు న్యాయపేట ఎదుట ఈ 11వ అధ్యాయంలో భక్తులను ఎలా మెచ్చుకుంటున్నాడో మనల్ని కూడా ఆయన అలా మెచ్చుకొని మెప్పునిచ్చి మనకు బహుమానం ఇస్తాడు. సో అందుకని ఆత్మనిచ్చిన తర్వాత ఆత్మ ద్వారా ఎంతగా నడిపించబడ్డాం అనే దానికే అక్కడ పరీక్ష. పాపాలకు పరీక్ష కాదు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. పాపములకు డీలింగ్ అంతా సిలువలో జరిగింది, అక్కడ ఫినిష్ అని చెప్పాడు. అది అయిపోయింది. ఆయన ఫినిష్ అన్న తర్వాత ఇంకోసారి దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఆయన దేని గురించి మాట్లాడతాడు? ఆయన ఫినిష్ అని చెప్పి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా పెంతెకోస్తు దినాన. నమ్ముకున్న మనందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కదా. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎంతగా మనల్ని జీవింపజేశాడు, ఆయన్ని బట్టి మనం ఎంతగా జీవించమనే దానిని బట్టి ఆయన అక్కడ మనల్ని మెచ్చుకొని మనకి జీతం ఇస్తాడు. మనందరం ఆ జీతాన్ని సమృద్ధిగా తీసుకుందాం గాక. మనందరిలో ఆత్మ నివసిస్తున్నాడు. నివసించుతున్న ఆత్మ మనల్ని దేవుని ప్రేమను ఎక్కువ ఎరిగేలాగా, ఆయన క్షమాపణ ఎరిగేలాగా ముందుకు నడిపిస్తాడు. దానిని ఎరుగుతూ మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనకే అర్థమైపోతుంది. ఆత్మ ద్వారా నడిపించబడదాం. ఆత్మ ద్వారా నడిపించబడ్డ అనంటే విశ్వాసమును బట్టి జీవించుట, అనగా ఆయన సందేశాన్ని బట్టి, అనుదినం ఆయన మనకిస్తున్న సందేశాన్ని బట్టి మనం ఎంత జీవిస్తామో, సందేశాన్ని బట్టి ప్రభు పాదాల చెంతకి ప్రార్థనకి వెళ్ళేంతగా జీవిస్తాము, అంతగా ఆత్మమూలంగా జీవిస్తాం. ఎంతగా ఆత్మమూలంగా జీవిస్తామో అంతగా ఆయన క్షమాపణని, ఆయన ప్రేమను, ఆయన చేర్చుకున్న దాన్ని ఎరుగుతాం. అంతగా సహోదరులను ప్రేమిస్తాం, క్షమిస్తాం, చేర్చుకుంటాం. ఇందులో ఈ జీవితం ఒక వరమైపోద్ది, కృపావరం అయిపోద్ది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. కృపావరాలుగా మన జీవితాలు చేయనుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 ప్రకారం మన జీవితాలు కృపావరంగా, ఎంత ఈజీగా జీవించవచ్చు ప్రభువులో ఈ జీవితం అనేది మనకు అర్థమవునుగాక. ఆయన ప్రేమను ఎరగటం ద్వారా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి మీకు వందనాలు, ప్రేమ కలిగింది మీకు స్తోత్రాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రియులందరూ నన్ను ప్రేమించి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఆయన నన్ను నడిపించి తన వాక్కు చేత నడిపించడాన్ని బట్టి రేపొద్దున్న ఆత్మ ద్వారా జీవించి జీవితానికి బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆత్మ ద్వారా నన్ను ఎంత ప్రేమించాడు, ఎంత క్షమించాడు, ఎంత చేర్చుకున్నాడు ఎరిగితే ఆ ప్రేమలో సాధకం చేయబడి అంతగా ప్రేమిస్తాను, అంతగా చేర్చుకుంటాను, అంతగా క్షమిస్తాను అని మీ ప్రేమను ఎక్కువగా ఎరగటానికి, మీ క్షమాపణ ఎక్కువగా ఎరగటానికి మీ కృపను ప్రియులందరికీ అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించమని, వారిని మీరు ఎక్కల చెంత సురక్షితంగా సమస్త విషయాల్లో అత్యధికమైన విజయం ఇచ్చి నడిపించమని, బలహీన బలపరచని రోగులు స్వస్థపరచమని, ఈ పరిచయం మీ ఆత్మ ద్వారా క్రమంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ అనేకులకు క్షేమంగా చేయమని, రక్షణార్థంగా చేయమని యేసు ప్రభువుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. అందరికీ ప్రేమపూర్వక వందనాలు.